హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారులా, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే అస్సలు బాగాలేను. నాకైతే బాగా గొంతు జలుబు అవి ఇవన్నీ బాగున్నాయి రోగాలు. అందుకే నోరుకి ఏం తినబుద్ధి కాక టమాటా రసం చేసుకొని తింటున్నా. టమాటా రసం మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు అట్లాంటివి ఉన్నప్పుడు టమాటా రసం చేసుకొని తింటే నోటికి మంచిగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను టమాటా రసం చేసుకుంటానా. ఏం లేదు, చిన్న ప్రాసెస్. నేను అది మీకు కూడా చెప్తాను, మీరు కూడా ఇంట్లో తయారు చేయర్రి. దానికి ఏం లేదు, ఒక 4-5 పెద్ద టమాటాలను తీసుకొని దాన్ని కట్ చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అందులో వేయుర్రి. అందులో వేసి దాన్ని ఉడకబెట్టుర్రి. ఒక 5-6 విజిల్లు రానియుర్రి. ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుర్రి. ఉడికిన తర్వాత చల్లార వరకు ఉంచి అప్పుడు దాన్ని మెత్తగా స్మాష్ చేయుర్రి. స్మాషర్ ఉంటే స్మాష్ చేయరు, లేదంటే చేతితో గట్టిగా పిసికిన తర్వాత దాంట్లో ఉన్న గుజ్జు అంతా మంచిగా వచ్చి పిప్పంతా తీయండి. అంటే మామూలుగా దాన్ని ఏమంటారు అదే పైన వచ్చిన పొట్టంతా తీసేసి దాంట్లో మీకు టేస్ట్కి సరిపడంత వాటర్ వేసుకోండి. పులుపు చూసుకుంటూ వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత దాంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసి వేయండి. నేనేంటంటే నాకు అక్కడ పులుపు ఎక్కువ అనిపించింది, చారు తక్కువ అనిపించింది. అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. ఉప్పు వేసుకోండి. ఉప్పు తర్వాత కొంచెం కారం వేయండి. కారం వేసి కొంచెం కరివేపాకు వేసి ఎక్కువసేపు మరగనియండి. మంచిగా బాగా మరగాలి. అది మరే వరకు ఉంచి ఆ తర్వాత పసుపు మర్చిపోయినా నేను. పసుపు కూడా వేయండి, నేను తర్వాత వేసిన. పసుపు వేసి ఎక్కువసేపు మరగనియండి. మరిగిన తర్వాత ఎట్లా అంటే ఇక అది టేస్ట్ మరుగుతూ ఉంటేనే మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. అట్లా మరగనియండి. మిరియాల పొడి వేయండి. ఇంకా కొంచెం మిరియాల పొడి వేస్తే కూడా చాలా అంటే బాగా మంచి టేస్ట్ ఉంటుంది. అది మరగనియండి. మరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక పోపు చేయడం కోసం ఒక పోపు గిన్నె పెట్టుకోండి. దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కాదు, కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసి పోపు పెట్టండి. ఎల్లిపాయలు కూడా వేయండి. ఎల్లిపాయలు వేస్తే కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసి పోపు పెట్టండి. ఇప్పుడు మంచిగా వేడివేడి అన్నంలా టమాటా రసం వేసుకొని తింటే అబ్బా ఎంత మంచిగా ఉంటుంది అంటే, సప్పబడ్డ నోరుకి మస్తు టేస్ట్ వస్తుందండి.